మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఎక్కువ నాకు సెంటిమెంట్ నాకు ఉంది. అమ్మ పాటతో పాటు మాటతో పాటు వంట వచ్చా మీకు? రాదు కదమ్మా, అదే కదా నాకు మా ఆయనకి దెబ్బలాట. మీరు దెబ్బలాట చూడాలంటే నేను వంటింట్లోకి వెళ్ళాలి. అంతేనా? ఏం రాదు, ఒకళ్ళు ఇస్తే తాగడమే. విషయం ఇచ్చినా తాగుతారు. ఏం చేస్తాం, ప్రహ్లాదులో లాగా. భక్త ప్రహ్లాదులు. రాజేశ్వరరావు గారు ఒకసారి అన్నారు, అమ్మాయి గారు నా గొంతుగా కాపీ కొట్టేశారన్నారు. ఏదో ఒకటి అంటుంటారు ఆయన. ఈ గదిలో ఏంటి కంపోజింగ్లు చేశారు ఆయన. నాకు నేను ఇక్కడేనా? ఈ గది ఆ గదిలోనే ఇక్కడ కూర్చొని కంపోజింగ్ చేసేవారు. చాలా పాపం మధుసూదన్ రావు గారు ఎంత తెల్లవారులేసి అక్కడే ఉండేవారు ఆయన రావడానికి కోసం. ఒకంతటికి రారు. అదో టైప్ ఆయన, సరదా టైప్. ఆ బృందావనం అది పాడుతుంటున్నాను నేను, ఏం రాజా. అవును. ఇలా చుట్టూ తిరిగి వచ్చారు అంటారు. సరిగా తనే ఏదోటి అనాలి. రాజా గారి వాయిస్ అదొక టైప్ వాయిస్, మరి ఎవరికీ లేదు. అంత ప్రొనౌన్సియేషన్ క్లియర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా ఆ లోపలికి వెళ్ళి అమ్మాయి గారు సరిగా పాట అంటారు. అన్నీ అంటారంటున్నారు. ఆయన ఒక సరదా అయిన మనిషి, ఒక సంతోషంగా ఎదురు చెప్తుంటే నిజంగా అలాంటి మనిషి మనకి దొరకడం. రాజేశ్వరరావు గారు మా ఊరు సాలూరు. అవును. మా ఊరు పక్కన విజయనగరం, సాలూరు. డోలక్ సత్యం అని అంటారు. ఆయనే ముందు నన్ను ఇక్కడ ఆదినారాయణరావు గారు కంపెనీ అక్కడ తీసుకెళ్ళారు ఫస్ట్. అన్ని పాటలు అయిపోయాయా, ఒక విలన్ పాట ఉంది అన్న, వ్యాంపు సాంగ్ ఒకటే ఉంది అన్న. ఆ వ్యాంపు సాంగ్ ట్రై చేద్దాం. అలా దూరాను వాళ్ళ కంపెనీలో. ఆ నెక్స్ట్ నుంచి అంతా నేనే. పిలవకురా అలుగొకురా అంజలిదేవి గారు పర్మనెంట్ అయిపోయాను అక్కడ. అసలు అద్భుతమైన పాట, ఎంత హిందోళ రాగం. అదే అలా అందరినీ జయించుకుంటూ వచ్చింది. రాజేశ్వరరావు గారికి పాడారు, మళ్ళీ అందం హిందోళం వీళ్ళకి రాజ్కోటి కదమ్మా. అవునమ్మా. మొన్న ఏదో సినిమా చూస్తే నా పేరు ఒక్కటే ఉంది. అదే దేవుడా, ఓ పిక్చర్ ఘంటసాల గారు ఒక్కటే ఉంటుంది. అట్లాగా జరుగుతుండేవి ఎన్నో ఎన్నో ఎన్నో. ఇంకా ఎవరు పుస్తకాలు రాయమంటున్నారు. ఇవన్నీ పుస్తకాలు రాస్తే జరిగే పని కాదండి. పుస్తకాలు ఇలా మాట్లాడడం అయితే సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటాం. పుస్తకాలు అంటే వాళ్ళు ఒక్కడే చదువుకోవాలి. అవును. అయినా వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటుండాలి. వీడు పిచ్చే కింద. ఇంట్లో పిల్లలందరూ, మీ బంధువుల పిల్లలు అందరూ చూసుకుంటే అమ్మ, ఎవరు మీ స్వరవారసులు? మా ఇంట్లో అందరికీ సంగీతం తెలుసు. మంచి గొంతుకులు ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కరితోనే వచ్చాను. ఇదే నా ఇప్పుడు మా చెల్లెలు వచ్చింది, నాకంటే బాగుపడదు. భలే తాత మన బాపు చేని పాటించి ట్రై చేశారు మధుసూదన్ రావు గారు. మైక్ దాకా వెళ్ళాం. తర్వాత నేను పాడాను ఆ పాట, తను కోరస్ పడింది. అది నాకు ఇచ్చేసాడు దేవుడు, అంతే, నువ్వే పాడాలి అని. అంచేసి నేను చాలా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను. ఆయన ఎలా చెప్తే అలాగా. మీ ఇష్టదైవం ఎవరమ్మా? ఇష్టదైవం వెంకటేశ్వరమూర్తే కదా. చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పడతారు కదా మనవాళ్ళే. మన పెద్దవాళ్ళక అందరిని అడుగుతా ఆంజనేయుడు అంటాం, లేకపోతే బాబా అంటాం. ఏదో మన తృప్తి కొద్దో మనం చేస్తుంటాం. అసలు విష్ణుమూర్తే అందరికీ దైవం. ఓ చక్రం తిప్పేటట్టు అందరూ పడిపోతాం. అలాగే నా చేతిలో చక్రం శూలం 2 ఉన్నాయి. మొన్ననే చూశాను. ఎలా, ఎవరైనా చూపించుకున్నారా ఎవరికైనా? నేనే చూసుకున్నాను. మీకు వచ్చామా? లేదు, అది తెలుస్తాయి. అమ్మ, ఏ పాట గుర్తొస్తుందో తెలుసా? మనం ముగించే లోపు
నీ ఉండేదా కొండపై నా స్వామి. నాగేశ్వరరావు గారు బాబోయ్ చాలా ఓ సంగతి చెప్తారు, ఆ సంగతి పలకపోతే నాకు అర్థం అవ్వదు. ఎప్పుడూ ఓవలింగ్ అయింది అంటుంటుంది. అమ్మ నేను స్వరం చెప్తాను నువ్వు రాసుకో. స్వరం రాసుకునేదాన్ని, కరెక్ట్గా ఉండేది. ఏదో అక్కడ పాట నీ ఉండేది ఆ కొండపై 7 కొండల పైన ఏల వెలిసావు, చక్రవర్తి గారిది. వదలను రా నిన్ను రఘురామా, అది కూడా అయింది. చీకటి వెలుగుల, చక్రవర్తి గారు. ఎవరు చేస్తారు అది, ఎవరు చేశారని తెలియలేదు. అంతా బాగా పాడాడు బాలు. నేను అది ట్యూను ఎవరంటే రాజన్ నాగేంద్ర గారు. అవును, ఆయన పెద్ద మాస్టర్స్. ఎలా ఎన్ని వెరైటీలండి. అమ్మ ఇది నేను రాసుకోవాలి ముందు, బుక్ నేను రాసుకోవాలి చెప్పడానికి. అదే మరి అది ఎవరు మ్యూజిక్ తెలియలేదు. రాజన్ నాగేంద్ర గారే కదా? రాజన్ నాగేంద్ర గారే. రాజన్ నాగేంద్ర, అవును, రాజన్ నాగేంద్ర గారా? ఉండొచ్చు. మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు, మధుర మధురతర గుణధాముడు రాముడు, మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. అదే గొంతు బాగానే ఉందా? అద్భుత ఇంకా మాటల్లో అమ్మా. అంటే దమ్ము చాలదు, వయసు అయిపోతుంది కదా. పలుకు అన్ని పర్ఫెక్ట్ గా ఎంత పలుకుతున్నాయమ్మా, ఎంత కంట్రోల్ మీకు. అలా కంట్రోల్ చేస్తాను లోపలే. ఒక ఆయన వచ్చాడు, జడ్జికి వెళ్ళాను, విజయ్ ఛానల్ జడ్జి. ఆయన వచ్చారు గడ్డ, ఆయన అందరికీ చెప్పిస్తుంటారు. వైద్యనాథన్ ఏదో పేరు. అమ్మ మిమ్మల్ని నేను ఒకటి అడుగుతానమ్మా. అయ్యో ఏమిటంటే నేను అన్నీ ఏమిటి అడుగుతారు, మీరు ఎక్కడ దమ్ము తీసుకుంటారమ్మా అని అడిగాడు. నిన్ను అడుగుతున్నాను నేను, ఎక్కడ తీసుకుంటావు? ఇప్పుడే దమ్ము తీసేసుకుంటున్నావా? ఎంత అసలు మాటికి ఎక్కడ చూడు ఎక్కడ వినపడదు. అవును, అది నా స్పెషల్, అంతే. స్పెషల్ ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నేను ముందు పాడాను, దమ్ము తీసుకున్నానా? లేదు. అడిగిన వెంటనే పాడాను. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దైవముంది, అది ఏ దైవము, అడుగడుగున గుడి ఉంది. కృష్ణశాస్త్రి గారు తెరపెట్టుకొని ఉంటుంది. ఓ రాసు అమ్మా నీకు ఎప్పుడమ్మా డాక్టరేట్ అనేవారు. ఆయన బతుకునగానే వచ్చింది నాకు. వైజాగ్లో ఇచ్చారు డాక్టరేట్.